వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నటువంటి తరుణంలో పోసాని కృష్ణమురళి గారు ఇచ్చినటువంటి సమాధానాలు విని ఆంధ్రప్రదేశ్ పోలీసులు విస్తుపోయారని, అలాగే విచారణలో భాగంగా పోలీసులు ఏ ప్రశ్నలు సంధించినప్పటికీ పోసాని కృష్ణమురళి మాత్రం రాజా పెద్దవాడిని, నా పట్ల మీరు దయ చూపించండి, నన్ను ఇబ్బంది పెట్టకండి రాజా అంటూ తనదైన శైలిలో తాను జవాబిచ్చినట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు పోలీసు విచారణలో పోసాని కృష్ణమురళి ఎటువంటి సమాధానాలు చెప్పారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. పోలీసు విచారణలో భాగంగా పోసాని కృష్ణమురళి గారు తనదైన శైలిలో సమాధానం చెప్తూ, రాజా పెద్దవాడిని, నన్ను ఇబ్బంది పెట్టకండి, నాకేం గుర్తులేదు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ అదుర్స్ సినిమా డైలాగులు చెప్పినట్లుగా పోలీసుల విచారణకు ఆయన సహకరించనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ పోలీసు విచారణలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు మేడం? మీరు చెప్పినట్టుగా కృష్ణమురళికి ఫస్ట్ ఒక షాక్. అరెస్ట్ అనేది అతను ఊహించలేదు. అంటే భయపడ్డాడు, కానీ ఇలా వెంటనే చేసేస్తారని అనుకోవాలా. అందుకే సేఫ్ సైడ్ ఆయన నవంబర్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇప్పుడు ఏ పార్టీతో లేను, నన్ను క్షమించండి అన్నాడు. అంతకుముందేమో నేను తప్పు చేయలేదు, నేను మాట్లాడిన తప్పు కాదని అంతకు 3 రోజుల ముందని నన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అన్న పెద్ద మనిషి 4 రోజులు అవ్వగానే మళ్ళీ మాట మార్చి నేను మాట్లాడడం తప్పే, నన్ను క్షమించండి, నేను ఇంకా మీదట రాజకీయాల గురించి మాట్లాడను, నా వృత్తిలో నేను కొనసాగుతాను, రైటర్గాను ఆర్టిస్ట్గాను అని ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అంటే భయం వేసింది 3 రోజులకి. నవంబర్ తర్వాత ఇప్పుడు ఫిబ్రవరిలో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ కూడా వల్లభనేని వంశీ ఉండే మై హోమ్ భుజియాలోనే ఉన్నాడు ఆయన కూడా. అంటే ఎవడు ఊహించని విషయాలన్నీ జరిగాయి. అతను ఏమనుకున్నాడు, తిట్టాను కదా పెద్ద పట్టించుకోరలే అనుకున్నాడు. కానీ తిట్లు మామూలుగా తిట్టాడా, ఎంతమందిని తిట్టాడు అవన్నీ రికార్డెడ్ ఉన్నాయి కదా. ఎవరు పెట్టారు? అందరూ జనసేనకి సింపథైజర్స్ వాళ్ళు పెట్టారు. మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. నిన్న పొన్నవోలు ఓ వలవలా ఏడ్చాడు, చూసారా మీరు? ప్రెస్ మీట్ పెట్టి ఓ ఏడ్చాడు, ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టేస్తున్నారు, ఇలా ఎక్కడా జరగలేదు, ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఒక కేసు పెట్టగానే నేను అక్కడికి వెళ్ళి ఆ కేసు గురించి చూసే లోపు, బెయిల్ తెచ్చే లోపు ఇంకో చోట ఎక్కడో కేసు పెడుతున్నారు, మళ్ళీ నేను అక్కడికి పరిగెట్టాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతన్ని మొత్తం రాష్ట్రం అంతా తిప్పాలనుకుంటున్నారు. ఇలా ఎప్పుడు జరగలేదు. ఇవి మీరు నేర్పించినవేగా, వైసీపీ నేర్పించిందే కదా. సో ఈయన అరెస్ట్ అయ్యాక మొన్న తీసుకెళ్లారు కదా, తీసుకెళ్ళినప్పుడు ప్రెస్ వాళ్ళతో అంటున్నాడు, అంటే సాక్షి వాళ్ళు ఎవరో వచ్చినట్టున్నారు, మరి పార్టీ వాళ్ళు మనకు తెలియదు, అరెస్ట్ చేశారు రాజా, నన్ను తీసుకెళ్తున్నారు, జైలుకి వెళ్తున్నాను రాజా అన్నాడు. అన్నాక మీరు చెప్పినట్టుగా లోపల పోలీసుల దగ్గర మాత్రం నేను పెద్ద ముండావాడిని, నన్ను ఏం చేయకండి రాజా, నన్ను క్షమించి వదిలేయండి రాజా, నన్ను వదిలేయండి రాజా అంటున్నాడు. అంటే పోసాని కృష్ణమురళి అనగానే ఒక మార్క్ గుర్తొస్తుంది. తను షర్ట్ ని ఇట్లా అంటాడు, ఇట్లా రాజా అనేటువంటి ఒక డైలాగు. సో అంటే పోలీసుల విచారణలో భాగంగా కూడా పోలీసు వారితో సంభాషణలో రాజా నాకేం గుర్తులేదు, నన్ను వదిలేయండి, ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి రాజా. కోర్టులో కూడా న్యాయమూర్తిని ఆయన అన్నా అని పిలిచాట. అంటే విచిత్రంగా చేస్తున్నాడు. ఇప్పుడు సినిమా డైలాగ్స్ ఇది ఏమన్నా రాయడం, ఇది జీవితం కదా. సినిమాలో కథ ఇవ్వడం వేరు, డైలాగ్స్ రాయటం వేరు, నటించడం వేరు. ఇక్కడ పోసాని కృష్ణమురళి తనని అరెస్ట్ చేస్తారని తన ఊహించలేదు. ఊహించినటువంటి ఒక పని అయితే జరిగింది, ఆయన అరెస్ట్ చేశారు. సో ఆ అరెస్ట్ తో ఆయన ఏమన్నా షాక్ లో ఉన్నారా? ఆ షాక్ లోనే అటువంటి మాటలు వస్తున్నాయా? ఆ షాక్ తో ఏం రావులేండి, అదొక టెక్నిక్ అంతే. అదొక టెక్నిక్ అంతే. షాక్ అప్పుడు అయిపోయింది, మొన్న అయిపోయింది. అంటే ఊహించలేదు, బతిమాలితే వదిలేస్తాడు అనుకున్నాడు. ఇదానా వదిలేయడానికి, ఇదానా సినిమా హాల్లో సినిమా చూడడానికి వెళ్తావా కదా, ఇది పోలీసులతో వ్యవహారం. ప్లస్ నిన్నను సజ్జల కొడుకు మెయిన్ సజ్జలు నాకు స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారమే నేను తిట్టానని చెప్పాట. అది కూడా బయటకు వచ్చింది న్యూస్. మనం ముందు నుంచి చెప్పింది అదే కదా, స్క్రిప్ట్ అంతా వచ్చేది అక్కడి నుంచే అని. సో మరి సజ్జల భార్గవరెడ్డే కదా మొత్తం ఐపాక్ అంతా చూసుకున్నది. సో అక్కడి నుంచి స్క్రిప్ట్ రాకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? సరే స్క్రిప్ట్ వచ్చింది అయ్యా, మీరు వీడియోలు చూసారు కదా, తెగ రెచ్చిపోయాడు ఏంటో.
అసలు భువనేశ్వర్ గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ భార్య గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ కూతుళ్ళ గురించి కావచ్చు, అసలు ఎందుకంత ఆవేశం మనకు అర్థం కాల. ఇప్పుడు నీకు 40 కోట్లు ఇచ్చారని అంత అంటే జీవించాలేమో మరి. అందుకే కదా 2 ఫ్లాట్స్ కొనుక్కున్నట్ట మై హోమ్లో. 22 కోట్లు ఎంతో ఒక్కొక్క ఫ్లాట్ అట. 40 కోట్లు తీసుకున్నాడు అంటే మరి రోజువారీ పేమెంట్స్ ఉంటాయో, మంత్లీ పేమెంట్స్ కూడా ఉంటాయేమో. అంటే తిట్టినందుకు పేమెంట్స్ అన్నమాట. ప్యాకేజ్ తీసుకుని ప్యాకేజ్ స్టార్ ఈయనే కాదు, అందరూ అంతేలేండి. పాపం ఇతనే కాదు. పోసాని కృష్ణమురళిని పోలీసులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో విచారణ భాగంగా పోలీసులు ఎటువంటి ప్రశ్నలు సంధించారు, దానికి పోసాని కృష్ణమురళి ఎటువంటి సమాధానాలు చెప్పారంటే ఏం చెప్తారు? అంటే అసలు ఎవరు చెప్పారు మీకు ఇలా తిట్టమని? ఎవరైనా చెప్పారా? ఎందుకు తిట్టారు, మీకు ఏంటి పగ, ఇవన్నీ అడుగుతారు కదా. అసలు మీరు వైసీపీలో ఉన్న తిట్టడానిక? ఇలా చాలా ప్రశ్నలు వేసి ఉండొచ్చు, వాళ్ళు సంధించి ఉండొచ్చు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఈ స్టాండర్డ్ డైలాగ్స్ వాళ్ళకి పట్టించారు కదా మన పొన్నవోలు గారు లాంటి వాళ్ళు, అవి బాగా గుర్తు పెట్టుకున్నాడు. పెట్టుకున్నా కూడా మళ్ళా చెప్పడం అయితే చెప్పాట, ఇలా సజ్జల చెప్పటం వల్ల, స్క్రిప్ట్ ఇవ్వటం వల్ల మాట్లాడానని. పేమెంట్ గురించి ఏం చెప్పాడో మనకు తెలీదు, మనకు తెలిసిన సమాచారం మనం చెప్తున్నాం అంతే. ఏది ఏమైనా ఒక షాక్ లో అయితే ఉన్నాడు ఆయన. అంటే షాక్ అంటే ఇప్పుడు ఏమి ఆ షాక్ లో మళ్ళీ మర్చిపోవడాలు అవంతా ఏమీ లేదు. ఏంటి పోలీసులు రిక్వెస్ట్ చేశారా పోసాని కృష్ణమురళి, నేను పెద్దవాడిని, నన్ను వదిలేయండి రాజా, నాకేం గుర్తులేదు, ఆయన ఇబ్బంది పెట్టకండి రాజా అంటూ ఆయన ఏమైనా రిక్వెస్ట్ చేశారా? చేశారు, ఎందుకంటే అటువంటి వార్తలే వస్తున్నాయి. రిక్వెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళ ఆవిడ కూడా 2 రోజులకే మందులు ఉన్నాయని చెప్తే కూడా వినలేదు, మాకు నోటీసు ఇవ్వలేదు, ఏంటంటే ఆవిడ కంప్లైంట్స్ చేసింది. ఒకటండి, మీకు 66 ఏళ్ళకి పెద్ద వయసు ఏం కాదు, ఒకటి. 2, మీకు అంత రోగాలు వచ్చేసేంత ఏముంటాయి సడన్ గా? పోలీసులు చూస్తే ఎందుకు మీ అందరికి రోగాలు వస్తాయి? తప్పు చేసినప్పుడు రోగాలు రావట్లేదా మీకు? ఇప్పుడు అరిచినప్పుడు బీపీ రావాలిగా, బూతులు మాట్లాడినప్పుడు బీపీలు రావాలిగా, అప్పుడు రావా? మీకు పోలీసులు చూస్తే లేనిపోని రోగాలు వచ్చేస్తాయా? ఇప్పుడు వల్లభనేని వంశీ కేసులో మీరు చూడండి, వాళ్ళ ఆవిడ ఎట్లా మాట్లాడుతున్నారు. నిన్న కూడా మా ఆయన పబ్లిక్ ఫిగరు, మీరు అలా ఒక గదిలో పెట్టేస్తే ఎలాగా, అంత చాలా హైట్, మా ఆయన హైట్ ఎంతో మీకు తెలుసా? 6 అడుగుల చిల్లర, 6 అడుగుల వాడిని మీరు 6x4 రూమ్ లో పెడతారా? ఆయనతో పాటు మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళందరితో కలిపి ఉంచండి, ఆయన అందరితో మాట్లాడాలి, ఆయన అందరూ కలుస్తారు. ఏంటది, నువ్వు ఎక్కడికి పంపించావు? ఆయన ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నాడు, సైకలాజికల్ గా అప్సెట్ అయిపోతాట. మరి తిట్టినప్పుడు ఎవడు అప్సెట్ అవడు, మరి నువ్వు తిట్టినప్పుడు భార్యగా నువ్వు సలహాలు ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఏ భార్య అయినా సరే తిట్టినప్పుడు సలహాలు ఇవ్వాలి కదా, ఇలా తిట్టకమ్మా, ఇది మర్యాద కాదు, నేను ఆడదాన్ని అని మీరు చెప్పాలిగా. ఇప్పుడు అప్పుడు భార్య, తల్లి, చెల్లి, కూతురు గుర్తురారా వీళ్ళకి? ఇప్పుడు ఎందుకు పాపం అరెస్ట్ అయ్యేసరికి ఎందుకు భయం? తప్పు చేసినప్పుడు అనుభవించండి. ఓకే, నేను తప్పు చేశాను, నేను అనుభవిస్తాను, ధైర్యంగా సెల్లులో ఉండండి. మీరు అవి నేర్పించలేదా మీకు? డబ్బులు ఇచ్చి తిట్టడం నేర్పించారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, సజ్జల్ లాంటి వాళ్ళు ఏం చేయాలంటే, మీరు తిట్టండి ధైర్యంగా, మీ వెనకాల మేము ఉన్నామని చెప్తున్నారు కదా, తిట్టాక మీరు ఒప్పుకునే ధైర్యం కూడా నేర్చుకోండి. మీరు జైల్లో గడిపే ధైర్యం కూడా తెచ్చుకోండి. మీరు మెంటల్గా, ఫిజికల్గా ప్రిపేర్ అయిపోండి. ఇప్పటి నుంచి తిండి మానేయండి. ఇప్పటి నుంచి జైలు ఫుడ్ ఏది ఉంటుందో అలాగే తింటాం నేర్చుకోండి. అలాగే ఒక జైలు రూమ్ ఒకటి పెట్టేసుకుని దాంట్లో అలవాటు చేసుకోండి. మీరు 6x4 రూమో ఎంతో మనకు తెలియదు, ఆ సెల్ ఇలాగ కట్టెన్ వేసేసుకుని అందులోనే ఒక కనీసం వారంలో 4 రోజులు అందులో ఉండండి అని చెప్పమనండి. అంటే అది కూడా అలవాటు ప్రాక్టీస్ చేయమంటాను. అప్పుడు ఈ గొడవ ఉండదు కదా, ఈ డబ్బులు పుచ్చుకున్నందుకు. ఇక్కడ ఇది కూడా అలవాటు అయింది అనుకోండి, పోనీ దానికి కొంచెం పేమెంట్ ఎక్కువ ఇమ్మనండి. వైసీపీ వాళ్ళని, జగన్మోహన్ రెడ్డినో సజ్జలనో ఇంకొంచెం ఎక్కువ పేమెంట్ ఇచ్చి ప్లీజ్ బీ రెడీ అని చెప్పేస్తే ఈ గొడవ ఉండదు కదా. ఈ సడన్ షాక్లు అక్కర్లేదు, కూటమి ప్రభుత్వం మీద పడి ఏడవక్కర్లేదు, కక్ష సాధింపు చర్యలు, మేము వచ్చాక మళ్ళీ మీ సంగతి తేలుస్తాము అని పోలీసుల్ని మీరు బెదిరించక్కర్లేదు, ఎమ్మెల్యేలని బెదిరించక్కర్లేదు, ముఖ్యమంత్రిని బెదిరించక్కర్లేదు, ఉప ముఖ్యమంత్రిని బెదిరించక్కర్లేదు. కాబట్టి ఆ రకంగా వైసీపీ వాళ్ళు ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.